నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు బీఆర్ఎస్ కు త్వరలో వీఆర్ఎస్ ఇవ్వనున్న జనము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభము ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంగరంగ వైభవంగా నక్షత్రేష్టి నవగ్రహ చండీ యాగము 108 మంది పుణ్య దంపతులతో కుండాత్మక యాగము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీకి ప్రజలు త్వరలో వీఆర్ఎస్ ఇవ్వనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన పార్టీ కార్నర్ మీటింగ్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ది కుటుంబ పాలన దోచుకునే పార్టీగా అభివర్ణించారు. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఇప్పటి వరకు 22 నోటిఫికేషన్లు ఇచ్చారని కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తానని రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిన హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. పేదలు చచ్చిపోతే ఒక మూర్ఖుడు పెద్దోడు రాజ్యం వెళ్తాడు. ఆ పేదల బతుకులు నాశనం చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అవినీతి పాల్పడుతున్నాడు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? మరి మోడీ గారు ఇచ్చినా మొన్న ఇచ్చారు. మోడీ గారు మొన్న రోజ్గార్ మేళా పేరుతోని ఈ సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాడు రా మన పేద మోడీ గారు. మొన్న 2 సార్లు 3 దఫాలుగా ఒక్కసారేమో 75,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకొకసారి 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళా మొన్న 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. 2,10,000 2,16,000 కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అంత పేదలైనా ఆటో డ్రైవర్ల పిల్లలు కూలీ నా చేసుకునే పిల్లల అందరూ కూడా ఇలా మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చారు. చాలా మంది మనం ఎప్పుడు సవాల్ చేసాడు 24 గంటల కరెంట్ కూడా రాజీనామా చేస్తాడు. ఇస్తున్నాడు కరెంట్ కరెంట్ ఇస్తే కరెంట్ రాజీనామా రా అంటే మళ్ళీ పోయి ఫామ్ లో ఉన్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తా అంటాడు. ఇంటి పొలం కాడ ఫ్రీ ఇస్తాడు. ఇంటికాడ ఏసీడీ ఛార్జీలు పెడతాడు, పైసలు వేస్తాడు. ఇది ఫ్రీ కరెంట్ ఎంత ఇస్తాడన్నా? మీకు ఫ్రీ కరెంట్ ఇస్తాడు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఇండియాలో కేసీఆర్ ఆయన బిల్లు కట్టాలా లేదా? 60,000 కోట్లు నష్టపోయిన డిస్కౌంట్ అని కూడా రాబోయే రోజుల్లో మొత్తం కరెంట్ కట్టేస్తే మన బతుకులు బర్బాద్ అవుతాయి. ఇలా వచ్చే ప్రభుత్వం ఎవరిది? ఇలా బిల్లు ఎవరు కడతాం? మరి ఫ్రీ కరెంట్ ఎవరు ఇచ్చినట్టు? మరి ఆయన ఎప్పుడే ఆయన పైసలు కడితే ఫ్రీ కరెంట్ ఇచ్చని చెప్పుకోవాలి. అవునా కదా? ఫ్రీ కరెంట్ మనం ఇస్తాం. ఇలా పాత సంక్షేమ పథకాలు ఇవి ఆపమన్నా కేసీఆర్ ఇచ్చేది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షన్ అంతే కదా. ఆ కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తే పిల్లే టైం లేడు, పిల్లలు ఉంటాకి ఇస్తారు వాళ్ళు. అది కూడా దళిత బంధు అని స్టార్ట్ చేశాడు. దళిత బంధు పోయినసారి 17,700 కోట్లు ఖర్చు కావాలి. ఎంత? 17,700 కోట్లు ఖర్చు పెడితే దళిత బంధు అందరికి వస్తుంది. ఈసారి ఎంత పెట్టింది తెలుసా? అవి పాత ఖర్చు పెట్టి మళ్ళీ ఈసారి 3,000, 4,000, 5,000 కోట్లు పెట్టాడు. అంటే ఇయ్యడనట్టు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరము రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ని కారణ జన్ముడిగా, చిరస్మరణీయుడిగా, ప్రజల తలరాతలు మార్చే మహనీయుడిగా అభివర్ణించారు. కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవంతో బ్రతికేలా కృషి చేశారని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను ముందుంచారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్య
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యశ్యామల పూజ నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బల్కంపేట అమ్మవారి ఆలయము రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని అన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. अर्वेल गोत्रवोस्य अनुकुमारस्य कवितानंदस्य सह कुटुंबानां सबान्धवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धनदान वाहन वस्तु यथाशक्ति षोडशोपचार पूजन महंकरिष्ये यथाशक्ति रेणुका देवताभ्यो यथाशक्ति यथाशक्ति चंद्रशेखर राव गारी जन्मदिन संदर्भंगा यथाशक्ति अम्मवारिकी अर्चन पूजन महंकरिष्ये हरे ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः विद्याय नमः ओम सर्वभूतहिताय नमः ओम श्रद्धाय नमः ओम विभूतिये नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वाचे नमः ओम पद्मायाय नमः ओम शुचे नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावलिंगे नमः आदित्ये नमः ओम दीचे नमः दीप्ताय नमः वसुदाय नमः वसुदायन्ये नमः अमनाय नमः कान्ताय नमः कामाक्षे नमः क्रोधसंहाय नमः अनुग्रहाय नमः उद्दये नमः अनघाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని గుట్టపై గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో లోక కళ్యాణార్థము అంగరంగ వైభవంగా నిర్వహించిన నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగము ముగిసింది. ఆలయ సప్తవిశంతి 27వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగము విశ్వశాంతి కోసము 108 మంది పుణ్య దంపతులతో కుండాత్మక యాగము కన్నుల పండుగగా నిర్వహించినట్లు 20వ డివిజన్ కార్పొరేటరు ఆలయ కమిటీ చైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ తెలిపారు. వేదస్మార జ్యోతిష్య ఆగమ పండితులు గట్టు నరహరి శర్మ అవధాని, వెంకటేశ్వర శర్మ, నరసింహమూర్తి, అగస్తేశ్వరు, మంగళంపల్లి సాయి, సతీష్, షణ్ముఖి, పవన్, శ్రీను మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారని అన్నారు. ప్రధానాచార్యులు గట్టు అగస్తేశ్వర శర్మ చెండు హోదాలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక చెప్తారు. చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు శ్రమపడి ఇప్పుడు కాదు, నాకు తెలిసినంత వరకు 27 కాదు 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎంతో శ్రమపడి మరి 15 రోజులు 20 రోజులు శ్రమపడి ఇలాంటి యొక్క యాగాలు నిర్వర్తించి యాగాలకు 7 గంటలకు వస్తే మరి 2-3 గంటలు ఎక్కుండి
వంటలు చేసుకుంటూ కూర్చుంటే తల్లులు మాతలు కష్టపడతారు. కష్టపడద్దు, సుష్టిగా భోజనం చేసి పడుకుంటే కావాలని చేసేటువంటి వారికి మనం ఏం చేయలేం. అమ్మవారు బాబా గారు వాళ్ళను క్షేమంగా ఉంచి ఇలాంటి ధర్మ కార్యాలు చేసేట్టుగా శక్తిని ఇవ్వాలి, ముక్తినివ్వాలి. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ మందిరం 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా యాగాన్ని నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతున్నది. మాకు తెలిసి రామగుండం పరిసర ప్రాంతాలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎక్కడా లేని విధంగా సాయినాథుని ఆశీస్సులతో నిరంతరం కూడా ప్రతి ఏటా యాగం కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగించడం జరుగుతుంది. ఈసారి మరి కరోనా మహమ్మారి ఎదురైనప్పటి నుండి కూడా మన అందరం కూడా వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే భక్తి మార్గం ఒకటే ముక్తికి మార్గం అని గమనించి మరి అందుకు గాను విశేష పుణ్య కార్యక్రమాలను నిర్వహించదలిచి ఈసారి 27వ వార్షికోత్సవం సందర్భంగా దైవజ్ఞులు నిర్ణయించిన విధంగా నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత 2 రోజుల నుండి పూర్తి స్థాయిలో నక్షత్రేష్టి నవగ్రహ చండీయాగాన్ని నిర్వహించుకుంటూ ఈరోజు 108 మంది పుణ్య దంపతుల చేత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ గట్టు నరహరి శర్మదారి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాం. అందరూ కూడా దాతలు, భక్తులు, ప్రజలు, శ్రేయోభిలాషులు, మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని కన్నుల పండుగ విజయవంతం చేసినందుకు షిరిడి సాయిబాబా మందిర కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాయిరాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలము పెద్దంపేట శ్రీ కనకదుర్గ దేవాలయంలో ఆ గుడి ఆస్థానులు పనగంటి మహాలక్ష్మి సుధాకర్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. అనంతరము అన్నదానం నిర్వహించారు. పాంజాలి మంగళ సమాతే లక్ష్మీ కళ్యాణం మంగళం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము నాగంపేట భక్త మార్కండయ్య సాయినాథ ఆలయంలో శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రవిచంద్ర శర్మ, రాచర్ల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో శతరుద్ర సాహితీ నవచండీ మహాయాగము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. ఎంపీటీసీ మెరుగు నాగభూషణము, గ్రామాభివృద్ధి చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గ్రామ అభివృద్ధి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్త బృందము, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
भवे भवेनाधि भवे भवस्वमाय नमः वामदेवाय नमो नमः सर्वभूतगमनाय नमो मनोन्मनाभ्यः तत्पुरुषाय विद्महे महादेव हर नमः पार्वती पतये हर हर महादेव हर శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సుల చేత కొడకండ్ల పాలకుర్తి నరసింహరామ శర్మ సిద్ధాంతి గారు మా గురువుగారు వారి యొక్క సంపూర్ణమైన ఆశీర్వచనం చేత నేడు నాగంపేట గ్రామంలో భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా వార్షికోత్సవం జరపబడ్డది. ఈ వార్షికోత్సవంలో శతరుద్ర మహాయాగము, శతరుద్ర అంటే 100 రుద్ర పారాయణాలు, అదేవిధంగా నవచండీ మహాయాగము 9 చండీ పారాయణాలతో కూడి చండీ హోమము నిర్వహించడం జరిగింది. ఇదంతా సంపూర్ణంగా లోక సంరక్షణార్థం, లోక సమస్తాత్ సుఖినో భవంతు అనేటువంటి సదుద్దేశం చేత జరపబడ్డది. అందరికీ క్షేమం జరగాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలము వేల్తాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్ట, ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట, గరుడ వాహన విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు యాదగిరి నరసింహయ్య శాస్త్రి, ధర్మకర్త శ్రీనివాసమూర్తి, వేద పండితుల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశు, ఆయన భార్య మంజుల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ దంపతులు, సర్పంచ్ సంగీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, పెద్దలు, గ్రామంలోని యువకులు ఆధ్యాత్మికంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి తీసుకుపోవాలని ఆకాంక్షగా నాయకులు ఇక్కడ శ్రీనివాసాచారి అయ్యగారు గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో ఆధ్యాత్మికంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేసి దేవుడున్నాడనే నాందిని, హైందవతనాన్ని, హిందూ భావజాలాన్ని, భారతదేశ సార్వభౌమ అధికారంలో భాగంగా భారతదేశంలో హైందవతనాన్ని నిలబెట్టాలని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ పంచభూతాల ఆశీస్సులు, ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరిపైన, మా పిల్లా జనుల పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ దేవాలయ నిర్మాణాన్ని స్టార్ట్ చేసిన రోజే, ఇక్కడ శంకుస్థాపన వేసి గడ్డపార వేసిన రోజే నన్ను పిలవడం జరిగింది, గౌరవించడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ దేవాలయం ఈ
రోజు ఈ స్థాయిలో నిలవడానికి కారణం ఎంతో మంది మహానుభావులు, మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు సహాయం చేసి ఈ దేవాలయాన్ని నిలబెట్టినారు. అందులో ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీనివాసాచార్య గారు అందరూ మేము 5 లక్షలు 10 లక్షలు నేను ఇచ్చింటా, నేను 10 లక్షలు ఇచ్చిన, కానీ అయ్యగారు తన సొంత ఆస్తుల నుండి ఈ దేవాలయ నిర్మాణంలో భాగం పంచుకున్నాడు. దేవాలయ నిర్మాణం ఈ రోజులలో ఎకరం జమ చేయాలి, 10 ఎకరాలు ఉంటే 11 ఎకరాలు చేయాలి, 100 ఎకరాలు చేయాలి, నా పిల్లలకి ఇవ్వాలి. నా కుటుంబాల తరుణంలో ఒక మంచి భావోద్వేగాన్ని నాటి, ఒక మంచి వృక్షాన్ని నాటి 10 మందికి అంకితం కావాలని వెల్యాల గ్రామంలో ఉన్న పెద్ద కుటుంబాలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో మంచి ఆలోచన ఉంది, మంచి ఐకమత్యంగా ఉన్నాం. 10 మందికి సహకారం చేసే దాంట్లో, 10 మంచి పనులు చేసే దాంట్లో మేము మొదటిగా ఉంటామని నిలబెట్టి సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవడం నిజంగా ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ ప్రత్యేకంగా శ్రీనివాసాచార్య గారికి ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అందుకని ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, ఈ మండల ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ఆ పంచభూతాల ఆశీస్సులు, ఆ కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇలాంటి పెద్దవాళ్ళ బ్రాహ్మణుల ఆశీస్సులు మన పేద ప్రజల పైన, మన పేద కుటుంబాల పైన, మన పేద కుటుంబాల్లో ఉన్న పేద పిల్లల పైన, వాళ్ళ బంగారు భవిష్యత్తు పైన ఉండే విధంగా దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ వహిస్తున్నాను. జై జై భారత్ మాతా. అది ఎంత బాగా అనిపిస్తుందంటే, నేను చాలా గొప్పగా చెప్తా. మా వెల్జాల్ గ్రామం ఇది, మా మండలంలో ఎంత ప్రాతిష్టం ఉన్న ఒక గుడి అని ఎంత బాగా, ఎంత కన్నుల పండుగ అనిపిస్తుంది. ఈ కార్యక్రమం, ఈ గుడి ఇలా కావడానికి కారణం ఒక మంచి టీం ఉంది. ఆ టీంకి మసీనా లాంటి ఒక గొప్ప వ్యక్తి ముందుండి, సారథి అంటారు కదా, ఆ సారథి నడిపిస్తున్నాడు ఈ టీం ని. కాబట్టి భగీరథుడు, ఆ రోజు నేను ఎప్పుడు చెప్తుంటా, భగీరథుడు ఎట్లయితే నీరు కిందికి తీసుకొచ్చిండో, ఈ గుడి ఇంత మంచిగా కావడానికి కూడా సీనన్న గారు కారణం. భక్తరామ్ దాసు ఎంత కష్టపడైతే ఆ రోజు రాముడి గుడి కట్టించిండో, మన మండలం భక్తరామదాసు మసీనన్న, మా వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి భక్తరామదాసు మసీనన్న. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు, మొత్తం జీవితం అంతా గుడికే అంకితం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా వెంకటరెడ్డి అన్న కావచ్చు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు అన్న చెప్తున్నారు, సొంత భూములమ్మి ఈ రోజులో ఎవరు ఉంటారండి? సొంత భూములమ్మి వాళ్ళు గుడికి మొత్తం గుడి మన ఇల్లు ఇదే అనే రకంగా వారు ఈ గుడిని ఇంత మంచిగా నిర్మించడానికి కారణమైనారు. కాబట్టి ఇంకా మన మసీనన్న ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఆ దేవుడికి ఇంకా సేవ చేసుకోవాలి, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన జయపాల్ యాదవ్ గారు, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఆచరణ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఇదొక పండగ వాతావరణం నెలకొంది. అలాగే మా దాసన్న గారు కూడా మొన్న కచేరీ చేయించినారు, చాలా మంచిగా అనిపించింది. మేము రాలేకపోయినాం, సారీ అన్న. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు మన మండల ప్రజలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఇంకా దినదినాభివృద్ధి చెందుకుంటూ మన మండలంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా మన వేదాద్రి మన యాదగిరి గుట్ట ఎలా అయితే ప్రాతిష్టం పొందిందో, అలాగే ఈ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అంతటి ప్రాతిష్టం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాతా. పెద్దపల్లి జిల్లా బామ్లా నాయక్ తండా సర్పంచ్ బదావత్ రాజు నాయక్ అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై కొంతమంది వార్డు సభ్యులతో కలిసి అవిశ్వాస తీర్మానము పెట్టారని ఉప సర్పంచ్ బదావతి జ్యోతి ఆరోపించారు.
పాలకుర్తి ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లలో ఏనాడు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తనను సర్పంచ్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము బలితీస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను చేసిన తప్పును గ్రామ ప్రజల ముందు నిరూపిస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అది కొన్నాక 6 నెలలకు ఒకసారి కిస్తారు, మరి ఎవరు కడతారు దాన్ని? ఎప్పుడో ఈ సర్పంచ్ సాబ్ ఇద్దరు కలిసి కొనుమన్నారు. ఈ కొన్నాక ఇక ఏడబెట్టు లేదు ఆడబెట్టు లేదు, అది అట్లే పడి ఉన్నది. నాకేమో ఇప్పుడు తీసేస్తాను అంటే మేము చేసిన తప్పేంది? మేము చేసిన తప్పేంది? అసలు ఆడవాళ్ళు రాజకీయం చేయొద్దా? ఎందుకు చేయొద్దు? మరి మా గరీబ్ సంస్థలను తీసుకొచ్చి నువ్వు రోడ్డు పెట్టినావు ఎందుకు? ఏం తీసుకొచ్చినావు? నీది ఏదో మా కష్టపడి మేము తీసుకున్న సంస్థ ఇది. ఇంతవరకు తీసుకొచ్చి నాకు లేనిపోని బాధలు పెడతాను. ఇప్పుడు 6 నెలలు తిప్పి కొట్టే సంవత్సరం 6 నెలలు కూడా లేదు. తీసేస్తా 6 నెలల నుంచి ఇదే మాట, 3.5 సంవత్సరాల నుంచి ఇదే మాట. ఏం చెప్పటం లేదా నీకు? ఎందుకు ఎడమైనా మరి నువ్వు తీసేస్తా అనేటో నీకు మాకు ఎందుకు పెట్టినావు? ఏదో నలుగురు ఆడవాళ్ళని తీసుకొని నువ్వు కారు వేసుకొని పోతే ఈడ సినిమాలు ఆడ సినిమాలు అది అయిపోదు. ఇదే జరుగుతూ ఉన్నది. చాలా సార్లు ఎంతో మందికి చెప్పినా కూడా ఇవాళ అవుతుంది రేపు మారుతారు కావచ్చు అనే ఆలోచన మీదకి వెళ్ళే ఉన్నాం. కానీ ఇక మమ్మల్ని ఇష్టానుసారంగా ఏది పడితే అదే మాటలు, మళ్ళీ మమ్మల్నే మీరు లూజ్ స్టార్ట్ చేస్తున్నారు. మేము నిన్ను అనే స్థాయి దాకా మేము రాలేదు. ఇంకా నీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రేపు భవిష్యత్తులో నీ ముంగట ఏమైనా మేము నిలబడతాం చేద్దాం అనే బాధ ఉంటే అట్లా నన్ను ఉప సర్పంచ్ తీసేస్తా అని చెప్పు, నేనే తెల్ల పేపర్ మీద రాజీనామా చేస్తాను. నీకు ధైర్యం ఒకవేళ నిలబడి ప్రజలలోకి వెళ్ళి ఒకవేళ నాకు వీడు పోటీదారుడే అని నీకు అనిపిస్తే అప్పుడు పెట్టి అవిశ్వాసం తీసే నన్ను. నువ్వు తీసుడు కాదు, నాకు ప్రత్యామ్నాయంగా నువ్వు ఉన్నావనే ఆలోచన నీకు అనిపిస్తే అప్పుడు నాకు తెల్ల పేపర్ మీద నేనే సంతకం పెట్టి నేను పక్కకు జరుగుతాను. ఇది గ్రామ పంచాయతీలో 2-3 సార్లు వార్డు నంబర్లు అందరి సమక్షంలో చెప్పిన. మీలో ఎవరికైనా నేను అన్యాయం చేసినట్టుంటే మా తరఫున కానీ మీరు ఏదంటే మీరందరూ కలిసికట్టుగా మీరు ఎక్కడికో ఎల్లుడు కాదు, మీరు నా ఇంటికి కూడా అసలు మీరు గ్రామ పంచాయతీ రండి. మేము కూడా మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము స్వయంగా రిజైన్ చేయడానికి కూడా రెడీ అని చెప్పినాం. ఆ నంబర్లను తీసుకొని మేము మా ఇంట్లో పెళ్లిని పోయి వచ్చే వరకు నువ్వు ఇటో దుకాణం స్టార్ట్ చేసినాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మా గ్రామస్తులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న సోమవారం రోజున భామనాయక్ తండా నుంచి 6 వార్డు సభ్యులు కలిసి మన అదనపు కలెక్టర్ గారికి మా గ్రామ ఉప సర్పంచ్ మీద అవిశ్వాస తీర్మానం కొరకు వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మేము గ్రామస్తులం, మేమందరం ఓటేసి గెలిపించిన మా పాలకులను, మా సర్పంచ్ గారిని మరియు వాళ్ళ వార్డు మెంబర్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం. అసలు ఈ ఉప సర్పంచ్ గారు చేసిన తప్పేంటి? వాళ్ళేమో అక్రమాలు చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా, లేక మీరు చేసే అక్రమాలు అన్యాయాలను వాళ్ళు ప్రశ్నిస్తున్నారని తీసేస్తున్నారా? ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఎవరిది తప్పు? మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి తీసేయడానికి గల కారణాలు, తప్పెవరిది ఒప్పెవరిది, ప్రతి ఒక్కటి మాకు ముందు పెట్టాలని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేక గ్రామం మధ్యలో వచ్చి ఒక సభ పెట్టి చెప్తారా? అది మీ ఇష్టం, కానీ ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంట్లో రాజకీయం ఏదో చేస్తున్నారు అని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను విస్మరించి మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు జూపాక శ్రీనివాసు, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న ఆరోపించారు. అంతర్గాం సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 22న జరిగే సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని, గ్రామాన జెండాలు ఎగురవేయాలని కోరారు. జయప్రదం చేయండి ప్రజాపంత ఆవిర్భావ దినోత్సవాన్ని. జయప్రదం చేయండి ఫిబ్రవరి 27 తారీఖున ప్రజాపంత ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవ్వాలి. అర్హతలైన అందరికీ డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇంట్లో లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లను ఇవ్వాలి. అందరికి పింఛన్లను ఇవ్వాలి. 24 గంటల కరెంటుని. ఈ రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ కూడా చేయాలి. ఇవన్నీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజాపంత తరఫున, సిపిఎంఎల్ ప్రజాపంత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ
జెండా ఆవిర్భావ దినోత్సవం కూడా జయప్రదం కావాలని కోరుతూ విలేకరులు చేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. సిపిఐఎంఎల్ ప్రజాపంద గత ఏడాది ఫిబ్రవరి 22న న్యూ డెమోక్రసీ నుంచి విడిపోయి ప్రజాపందాగా ఆవిర్భావం చెందింది. దాని ప్రథమ ఆవిర్భావ దినాన్ని ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించాలని ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రజాపంద ఆవిర్భావం అనేది 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమీక్ష చేసుకోవాలని, సమాజంలో వచ్చినటువంటి భౌతిక పరిస్థితిని కూడా మనం సమీక్ష చేసుకొని ఈ భారతదేశ సమాజానికి తగ్గట్టుగా కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాణం జరగాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆవిర్భావం జరిగింది. కాంగ్రెస్ మిత్రులారా, ముఖ్యంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కమిటీ తరఫున మీకు తెలియజేస్తూ, వాస్తవంగా ఈరోజు ఈ రైతాంగానికి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ఇక రైతులకు ఇవ్వడం లేదు. రాత్రి పాట ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే వరి వేస్తే ఉరి అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఇలా వరి వేయకుండా వేయద్దని అటువంటి పద్ధతుల్ని రికార్డులు పెట్టి వాళ్ళకి వాళ్ళే వరి వేయద్దని చెప్పేసి అటువంటి పద్ధతుల్ని ఇలా ప్రభుత్వం అవలంబిస్తుంది. ఎందుకంటే వరి ఇవాళ ఇక ఎండలు కుదురుతూ ఉన్నాయి. ఇలా వాటర్ లేక ఉండాలనేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతారు రైతులు. అదేవిధంగా రైతులకు కూడా ఇవాళ పత్తి కూడా పెట్టడం జరిగింది. ఆ పత్తి కూడా కనీసం 10,000 నుంచి 12,000 వరకు ఉండాలి. ఇవాళ 6,000, 5,000 ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడి ఎక్కువ వచ్చి దిగుబడి తక్కువ వచ్చి ఇలా ఈ సంవత్సరం వర్షాకాలం బాగుపడి నష్టపోయిన పరిస్థితి. రైతులు బాగా ఆశతోనే ఉన్నారు 15,000 దాకా వస్తుందని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు పత్తిని కొనలేక ఇవాళ ఆయన కానికాడికి అమ్ముకునే పరిస్థితి. తక్షణం పత్తిని 10,000కు 12,000 ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. లేదంటే ఇప్పటికి కూడా పత్తిని అమ్ముకోక ఇళ్లలో దాచుకునేటువంటి పరిస్థితి ఉంది. సిపిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 22 తారీఖున ప్రజాపంద ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల జెండాలు ఎగిరేసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజానికానికి మేము జిల్లా కమిటీ నుండి పిలుపునిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలము జగ్గారం పంచాయతీ తాటి మల్లప్ప గుంపు గ్రామానికి చెందిన వంక బాలాజీ అనే వ్యక్తి సివిల్ కేసులో ఎస్ఐ శ్రావణ్ కుమార్ పై చేసిన ఆరోపణలు అవాస్తవమని వంక బాలాజీ కుటుంబ సభ్యుడు వంక వెంకటేష్ అన్నారు. సివిల్ తగాదాలను తాము పట్టించుకోమని కోర్టులో తేల్చుకోవాలని ఎస్ఐ అనడంతో ఆదివాసీ సంఘాలు అని చెప్పుకునే కొందరు నాయకులు ఎస్ఐపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని స్పష్టం చేశారు. మా కుటుంబం సంబంధించిన ఒక బాలాజీకి మా అక్కకి అందరికీ కుటుంబ కలహాలు పెడుతున్న పెద్ద మనుషులు కట్టం ఎర్రప్ప, జగం శ్రీను, కంచెంకృష్ణ, ఈయన ముగ్గురు అతి తక్కువ ధరకి 1,00,000 రూపాయలు కొంటాం, ఇతరులకు వేరే వాళ్ళకి లక్షలకి అమ్ముకోవడం. వాళ్ళు 1,00,000 రూపాయలే. బాలాజీ ఎవరో కాదు, మా అన్నగారు కుమారుడే. పాపం ఆయనకి ఏమీ తెలియదు. తినడానికి తిండి లేకుండా 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలం కూడా అమ్మేసుకున్నాడు ఆయన. 2 ఎకరాల పొలం కూడా అమ్మేసుకున్నాడు. మా తాతగారు 14 ఎకరాలు తిరిగి ఇచ్చారు. మా పంచాయతీ పెద్ద మనుషులు, మా గ్రామస్తులు కాకోకుండా బయట గ్రామస్తులు కట్టం ఎరప్పని, జగన్ సీనని, బండార సూర్యనారాయణ అని వాళ్ళందరికీ వచ్చేసి అడ్డుకొని వాళ్ళకి కోర్టు నుంచి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పి మమ్మల్ని స్టేషన్లో అడ్డుకొని ఆ చెట్లు మొత్తం నరుకుని అమ్ముకున్నారు. ఆ నరుకున్న కార్యక్రమంలో కూడా మా పెదనానికి డబ్బులైతే ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మా పెదనాన్న గారి కుమార్తె కుమార్తె ఈమ మా పెదనాన్న గారి కుమార్తె ఈమ వాళ్ళ నాన్నని వాళ్ళమ్మని మొత్తం ఆరోగ్య మంచి మొత్తం ఈమె చూసుకుంది. ఈమె కూడా ఇవ్వలేదు. మాది దమ్మాపేట మండలం జగ్గారం పంచాయతీ. అయితే మాకు ఎన్టీఆర్లో 4 ఎకరాల భూమి వచ్చింది. అది మా కుటుంబానికి సంబంధించిన భూమి. మా తాత ముత్తాత ఇన్వెస్టింగ్ భూమి. అందులో మా తాత గారికి 4 కొడుకులు. 4 కొడుకులలో ఒకటి మా నాన్నగారి తండ్రి ఒకరు, మా పెద్దనాన్న తండ్రి గారు, మా బాబాయ్ తండ్రి గారు ఒకరు, ఇంకొకరు ఇలా చనిపోయారు. అయితే మొత్తం 29 సర్వేలో మాకు 11.5 ఎకరాలు భూమి. అయితే అందులో మాకు 3 ఎకరాలు పట్ట, 1 ఎకరం ఏమో మా పెద్దనాన్న గారి పట్ట, మొత్తం 4 ఎకరాలు. అది ఎన్టీఆర్ నుంచి చిలక సూర్యబాబు దగ్గర నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ కు త్వరలో వీఆర్ఎస్ ఇవ్వనున్న జనము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య.
కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభము ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయము బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంగరంగ వైభవంగా నక్షత్రేష్టి నవగ్రహ చండీ యాగము 108 మంది పుణ్య దంపతులతో కుండాత్మక యాగము. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.